పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. మీ వర్క్ స్టేషన్ చుట్టూ మీరు తిరగడం కాదు, అన్ని వర్క్ స్టేషన్స్ చుట్టూ మీరు తిరగాలి, లేకపోతే పాయింట్స్ రావు. మేడం నేను మొత్తం తిరిగినా మేడం. ఒక పని చేద్దాం, ఫస్ట్ ఒక లైన్ లో నిలబడదాం. సమీరా, దీపిక రండి ఇక్కడ. మొత్తం రౌండ్ వెళ్తాం, నా చుట్టే తిరగాలి. ఓకే. మధ్యలో దూరి రావడాలు లేవు చెప్తున్నా. పరిగెత్తా. పరిగెత్తు పరిగెత్తు. సేమ్ వచ్చింది మాత్రం ప్రసాద్ అండ్ విరాజిత. వీళ్ళు కావాలని చేశారు, వీళ్ళని డిస్క్వాలిఫై చేసేద్దాం. ప్రసాద్ వాళ్ళు మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే మాట వినలేదు కాబట్టి సమీరా అండ్ దీపిక ఇటు వచ్చేసేయండి, ప్రసాద్ అండ్ విరాజిత అటు వెళ్ళిపోయి. కాదండి, బిర్యానీ అంటే చికెన్ కర్రీ చేసింది ఆవిడ. సుమా గారు నాకు డౌట్, ఈ పోడియంది అవుట్పుట్ నాకే కదా లాస్ట్ మార్క్స్? లేదు లేదు, నాకు తూచి నాకు వద్దు అయితే. ప్లీజ్ వీళ్ళంతా చెడవు. నువ్వు వెళ్ళమ్మా, ఇక్కడ దొరికింది సొంతమ్మ. ఏంటి రైస్ తక్కువ వేసింది? చెడగొడతానారక్క. అది మీరు వండండి, ఇది వీళ్ళు వండుతారు. ఏం వండినారక్క వీళ్ళు? బొందా ఇంకొక్కసారి ట్రాక్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను నేను. వద్దు వద్దు మేడం ప్లీజ్. రెడీ 3, 2, 1 స్టార్ట్. లే వీళ్ళిద్దరు ఫస్ట్ వచ్చారు. ఎవరు? అన్నా ఇలా వచ్చేసామన్నా. అది అవుట్ ఆఫ్ ద బాక్స్, వీళ్ళిద్దరు ఫస్ట్ వచ్చారు. వచ్చేసాం పోండి. చెప్తాను కదా ఎల్లు, నా మాట శాసనం. మనమే విన్నర్స్. మనమే విన్నర్ సార్. నువ్వు ఏం చేయకుండా ఉంటే మనం విన్నర్స్ అవుతాం. ఓకే దీపిక అన్నా అనుకో. నేను దీపిక కాదురా, జ్యోతిక. పోమల్ల ఇంటికి ముక్కు పుడుక తిప్పుతా. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అమర్ అర్జున్ మీద జాలేస్తుందబ్బా. రావడం ఏమో బాహుబలి బళ్ళాల దేవని వచ్చాడు కానీ ఎట్ట తయారయ్యింది చూడండి వాళ్ళ పరిస్థితి.